ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ పై పడితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేఫ్ కార్తిక్. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి. ఆహా, ఈ రోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే, ఎంత ఉత్సాహంగా ఉన్నానంటే, ఎంత ఉల్లాసంగా ఉన్నానంటే అసలు ఈ ఆనందాన్ని ఎలా చెప్పాలి? ఈ ఆనందాన్ని అబ్బా, ఈ ఆనందాన్ని చెప్పాలంటే ఏదైనా బద్దలు కొట్టాలి. అమ్మా, ఈ ఆనందంలో ఏమైనా బద్దలు కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నాకు శోభనం. ఈ శోభనం కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక చక్కని చుక్కను చేసుకున్నాను. చుక్క అంటే మామూలు చుక్క కాదు, సెలబ్రిటీ యాంకర్ ని పెళ్లి చేసుకున్నాను. నువ్వేంటి అలా చూసావు? నేను చెప్పింది నీ గురించి కాదు, యాంకర్ గురించి. ఈ రోజు ఫస్ట్ టైం శోభనం కోసం వెయిట్ చేస్తున్నా. వైఫ్ వస్తుంది, వెయిటింగ్. ఏంటి ప్రోగ్రామ్ ఏంటి రోజు? దొంగ శోభనం అని నా నోటితో చెప్పించాలని దాని ప్లాన్. తొలి రాత్రి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో తొలి రాత్రి. నాకు కాదు, వీడికి. వసే, ఏం మాట్లాడుతున్నావు? ఇది షో కాదు, శోభనం. శోభనం కదండి. నేను మర్చిపోయింది, సారీ అండి, నాకు క్షమించండి, క్షమించండి. బంగారం, నీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో యాంకరింగ్, అది వదిలే. ఇక్కడ నువ్వు భార్యవి, నా భార్య. ఓకేనా? ఈ రోజు మన శోభనం. కూర్చో కూర్చో. ఇప్పుడు పేమెంట్ ఎంత? ఏంటి? అదే షో చేస్తే రెమ్యునరేషన్ ఇవ్వాలి కదా, పేమెంట్. నేను మొగుండే పేమెంట్ అంటావేంటి? అది కాదు, షో చేస్తే పేమెంట్. ఇప్పుడు చెక్ ఇస్తావా, క్యాష్ ఇస్తావా? ఎక్కువ క్యాష్ అంటావేంటి? ఏం మాట్లాడుతున్నావు? పని చేయి, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి. ఆన్లైన్ ట్రాన్స్ఫరా? ఈ అమ్మాయి ఏ మొగుడికి ఇంత దరిద్రమైన సిచ్యువేషన్ రానే రాకూడదు. ఆయన నా పెళ్ళానికే కదా, క్యాష్ ట్రాన్స్ఫర్ చేద్దాం. ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి కదా. వచ్చాయా? వచ్చేసి. అమ్మా, ఇప్పుడైతే మళ్ళీ ఇబ్బంది పెట్టదు అనుకుంటా. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. అది ఎవరు కొడుతున్నావంటే సెట్ బాయ్ ఉండు. ఎవరు నువ్వంటే అంటే నీ మొగుండే, నీ మొగుండే, నీ మొగుండే. ఏమండి, ఇంకా శోభనం స్టార్ట్ చేద్దాం రండి. మొత్తం తప్పిడి తండ్రి. బంగారం, ప్రొఫెషన్ వదిలే. ఇక్కడ కూలు. ఓకే, వైఫ్. ఓకే, రెడీయా? రెడీ. మీరు రెడీయా? నేను ఎప్పంచులు రెడీ. అయ్యో, ఓకే, డైరెక్టర్ రెడీయా? డైరెక్టర్ రెడీ. ఎవరితో మాట్లాడుతున్నావు? డైరెక్టర్ తో మాట్లాడుతున్నావా? ఓకే, ఈ సెంటర్ ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నావే? డైరెక్టర్ పొజిషన్ చెప్తున్నాడు. డైరెక్టర్ గా చెప్పాల్సింది ఇక్కడ నేను. అమ్మా, చెప్తారా? డైరెక్టర్ పొజిషన్ చెప్తే ఆయన మాట వినాలి. వసే, షోలో డైరెక్టర్ చెప్తాడే, శోభనంలో నేను చెప్పాలి. ఏమండి, ఈరోజు మరి శోభనం కదా? అవును. పాలు తాగారా? నేను చెప్పాలి, తాగండి. నీకు అర్థం కావట్లేదు బంగారం. శోభనం ఓకే, ప్రతి మనిషి జీవితంలో ఒకటిసారి వస్తుంది. ఓకేనా? రెడీ? స్టార్ట్. మీరు రెడీయా? రెడీ. ఎంట్రీ సాంగ్ ఏది? ఎంట్రీ సాంగ్ ఎందుకే? ఎంట్రీ సాంగ్ ఉండాలి కదా. ఎంట్రీ సాంగ్ లేకుండా షో ఎలా ఇస్తారు? ఎంట్రీ సాంగ్ ఉంటే ఊపు వస్తుందని. ఓకే, సాంగ్. సారీ డైరెక్టర్ గారు, హెయిర్ అడ్డు వచ్చింది. సారీ, హెయిర్ అడ్డు వచ్చిందా? హెయిర్ అడ్డు వచ్చింది. ఎవరితో చెప్తున్నావే? ఇప్పుడు టేక్ తీసుకుందాం. ఓకే, రెడీ. సారీ కస్టమర్. ఎవడ్రా నువ్వు? నేను నా పిల్లని ఇప్పుడు టచ్ చేస్తాను. అవతలకి వాడు ఇతను శోభన మధ్యలో. లైట్స్ ఆఫ్ చేద్దాం. లైట్స్ ఆఫ్. కెమెరాస్ ఎలా? కెమెరాస్ ఉండాలి కదా, 30 కెమెరాలు ఉండాలి. ఇప్పుడు నాకు 3 రాదు. 30 కెమెరాలు ఏం చేసుకుంటా? యూట్యూబ్ పెట్టుకుంటా? యూట్యూబ్ షో అయిపోతే పెట్టుకోవాలి. నేను నీ మొగుడిని ఏం ఆలోచిస్తున్నావు? ఇంకక్కడ కూర్చోండి. మర్చిపోయినట్టుంది. నీ యాంకరింగ్ వదిలే. ఓకే, ఇక్కడ పెళ్ళ. ఓకేనా? ఓకే, రెడీ. ఈసారి నేను మాట్లాడి ఇంకా ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుజిరెడ్డి. వాళ్ళు వచ్చేసారే.
టీం రావడానికి ఏమైనా బాహుబలి యుద్ధం అనుకుంటున్నావా? మొగుడు చేయాల్సిన యుద్ధం, నేను చేయాల్సిన యుద్ధం. ముగ్గురు కదా మీరు, నేను పిల్లాన్ని కదా. అవును, చెప్పండి మీరు, చేద్దాం పదండి అన్నాడు. మేడం ఫ్రూట్స్ తినండి మేడం. గంట సేపు బ్రేక్ తీసుకుంటారా అవతల పో. 5 minutes. I will be. ఐ విష్. ఎవడా వీడు? ఏవండి శోభనం అనేది ఇద్దరు కూర్చొని చాటింగ్ చేయాల్సిందే, ముగ్గురు పెట్టుకొని మీటింగ్ చేయాల్సింది కాదు. నీకు అర్థం కావట్లేదు బంగారం. శోభనం గదిలో నీకు గంధం రాయాలి నేను, బయట వాడు పౌడర్ రాస్తాడు, నీకు అర్థం కావట్లే. మేడం టచ్ అప్. టచ్ అప్ అని వస్తాను. అందరికీ పంపి పంపి. బయటికి వెళ్ళి నువ్వు. మేడం అసిస్టెంట్ వస్తాడు వాడు, బయటికి వెళ్ళి ఇక్కడ ఉంటాడు. వాడికి ఉంటే నేనేలా చేయలే? వాడు నాకు టచ్అప్ చేయాలి కదా. నేనే టచ్అప్ చేయాల్సింది, ఆడు కాదు. వాడు ఇక్కడ ఉంటాడు, బయటికి వెళ్ళాడు. నీకు అర్థం కావట్లేదు. దీనికి ఆ భాషలో చెప్పాలి. వాడు ఫీల్డ్ లో ఉన్నాడు, ఫీల్డ్ లో. ఏదో జీవితం నాకేం అర్థం కావట్లేదు. హలో మామగారు, మీ కూతురు ఏంటండి టార్చరు? ఏంటి మేకప్ తీస్తే మర్చిపోతుందా? ఓహో మేకప్ తీయాలా? మేడం మేకప్ తీస్తారా? షో అయిపోయాక మేకప్ ఇస్తారు కదా, షో అవ్వాలి కదా ఇంకా. ఓకే బాయ్, టేక్ కేర్, నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం, బాయ్. మేకప్ తీసిందంటే ఈరోజు చాలు, ఇంకా నా లైఫ్ సక్సెస్ అయినట్టే. ఈ రోజు నేను అనుకున్న కార్యక్రమం చేసినట్టే. అమ్మా ఎవరు సెన్స్ లేకుండా లోపలికి వచ్చి వదిలికెళ్ళు. నేనండి మీ భార్యని. ఈ గొంతు ఎక్కడ ఉన్నట్టుంది ఈయన. ప్లీజ్ వెల్కమ్. నా భార్య? అవునండి. యాంకర్ నేనే. ఇలా ఉన్నావేంటో నువ్వు? ఏ యాంకర్ అయినా మేకప్ వేసుకున్నాక అందంగా ఉంటారు, మేకప్ తీసిన ఇలా ఉంటారు. ఏ రష్మి ఏంటి? శోభనం అండి. శోభనవా? నాకొద్దు. రండి, శోభనం లేట్ అయిపోయింది, రండి ఒకసారి. రండి ప్లీజ్ అండి. ఏమండి టచ్ మీ కాదు, పక్కకి పో. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. స్కిట్ కాన్సెప్ట్ బాగుంది వినేష్, బాగుంది. ఓకే రోజా గారు, యాంకర్ ని పెళ్లి చేసుకున్నా, హీరోయిన్ చేసుకున్నా మా చుట్టూ తిరగాల్సిందే. ఇలా మేకప్ తీస్తే భయపడిపోయేది ఏం ఉండదు. ఓకే, సరదాగా అనిపించింది. నమస్కారం సార్. ఘట్టం అనే కాన్సెప్ట్ ఉంటే అది జబర్దస్త్ అయినా ఎక్స్ట్రా జబర్దస్త్ అయినా నా ఎంట్రీ ఉంటది. చంద్ర ఉన్నాడా? ఉన్నాడు. ఇంక నీకు జరగదులే. ఈ రోజు మాత్రం మీరు అనుకున్నట్టు కాదు, నేను అనుకున్నట్టు జరుగుతుంది. నువ్వు అలాగే ఉండిపోతావు. రే నీ భవిష్యత్తు చెప్తున్నాను. చంద్ర వస్తాడు, సార్ నీ సెటప్ తీసుకెళ్తాడు. నాకు అంతకంటే నీ ఫ్యూచరే కనపట్లా. నాన్న చెప్పు. చెప్పడానికి ఏం లేదురా. పెళ్లి చేసుకోవటం లేదు, 2 సంబంధాలు చూశాను, ఏదో ఒకటి చేసుకో. నేను చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, అయిపోయింది నా పెళ్లి. పెళ్లి అయిపోయిందా? మాటనే చెప్పలేదేంట్రా? సరే కోడలు చూడడానికి వస్తున్నాను. మా నాన్న మేనేజ్ చేయడానికి ఏదో ఒకటి చెప్తే మా నాన్న ఎగ్జైట్ అయిపోయి ఎక్కేశాడు. ఏమా ఎప్పుడు ఇక్కడ పెళ్ళం ఎలా వస్తుంది? అదే కొట్లో బెల్లమా? పెళ్ళం. ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడే వాళ్ళు ఎవర్రా దేవుడా? బెటర్ చాయిస్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you.